నల్గొండలోని ప్రకాశం బజార్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని లతీఫ్సాబ్ గుట్ట, ప్రకాశం బజార్ తదితర ప్రాంతాలను ఆయన సందర్శించారు. వాహనాల రద్దీ ఏర్పడకుండా ప్రకాశం బజార్లో తక్షణం డివైడర్లను తొలగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 3 రోజుల్లోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి చిరు వ్యాపారులతో మాట్లాడారు. చిరు వ్యాపారులకు పాత కలెక్టరేట్ ప్రాంగణంలో స్థలం కేటాయిస్తామన్నారు. అందరికీ షాపులను కేటాయించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంది రోజు ఇక్కడ వెహికల్స్ వస్తుంటాయి. మధ్యలో డివైడర్ జనరల్గా చిన్న స్ట్రీట్లే సెంట్రల్ లైటింగ్ కోసం పెడితే చిన్న వ్యాపారులు, పేదవాళ్ళు, మైనార్టీలు, దళితులు అందరూ కలిసి చిన్న షాపులు ఒక 50-60 మంది ఉండు. వాళ్ళు షాపులు పెట్టేసరికి పూలు కొనాలన్నా, పండ్లు కొనాలన్నా అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది, ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది. ఈ పేదోళ్ళకి అన్యాయం చేయొద్దని ఆలోచించి పక్క ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్లో 1 ఎకరం స్థలంలో ఈ రోజే పని స్టార్ట్ చేస్తున్నాం. కింద స్లాబ్ వేసి పైన రేకులు వేపించి వాళ్ళకందరూ కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా పేదవాళ్ళని కాపాడుకుంటూ ఇవన్నీ